ఈవెన్ ఫాతిమా కాలేజ్ ఇష్యూ కూడా మీరు అడుగుతారు ఎట్లానో న్యాచురల్గా. సో దాని గురించి కూడా నేను, ఎందుకంటే అది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో మీరు చూశారు. హైకోర్టు దాన్ని డే టు డే కూడా వాళ్ళు ఇస్తూ కూడా దానికి డేట్స్ ఇస్తూ దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు హాస్ డైరెక్టెడ్ అస్ ఏమని ఇచ్చారంటే వాళ్ళు ఇరిగేషన్ అండ్ ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని డైరెక్ట్ చేసింది. డైరెక్ట్ చేసి హైకోర్టు డైరెక్షన్స్ తోటి ఇప్పుడు సర్వే చేయాలి, జాయింట్ సర్వే. ఆ జాయింట్ సర్వే చేసిన తర్వాత ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ని వాళ్ళు ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేయాలి. దాంట్లో జాయింట్ సర్వేలో ఎఫ్టీఎల్ డిమార్కేట్ చేస్తూ, అట్లానే జిహెచ్ఎంసీకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చి ఉంటాయి కనుక అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ దాంట్లో పర్మిషన్ ఎన్ని ఉన్నాయి, అనాథరైజ్డ్ అంటే పర్మిటెడ్ లేని ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం ఇస్తూ ఆ డీటెయిల్స్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఏదైతే కనుక ఈ జాయింట్ సర్వే రిపోర్ట్ మీద ఎఫ్టీఎల్ని డిమార్కేట్ చేసి వాళ్ళు అది ఇస్తే కనుక హెచ్ఎండిఏకి ఇస్తారు. హెచ్ఎండిఏ నుంచి మాకు ఫార్వర్డ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ఏదైతే కనుక మాకు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉందో అది మేము లేక్ ప్రొటెక్షన్ కమిటీగా మేము పబ్లిష్ చేస్తాం, నోటిఫికేషన్గా చేస్తాం అన్నమాట. వాళ్ళు వచ్చిన దాన్ని హైకోర్టు డైరెక్షన్లో జరిగినటువంటి ఆ సర్వే రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మేము పబ్లిష్ చేస్తాము. అండ్ ఆ తర్వాత అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కోర్టు డైరెక్షన్ బట్టి తదుపరి మా యాక్షన్ కూడా అంత యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు దీంతో జరుగుతుంది.